26వ శ్లోకము. నా బుద్ధిభేదం జనయేదజ్ఞానం కర్మ సజ్ఞినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. బుద్ధిభేదం బుద్ధిని కలతపెట్టుట. నా జనయేత్ చేయకూడదు. అజ్ఞానం అజ్ఞానుల. కర్మ సద్గీనం కామ్యకర్మలలో ఆసక్తి కలవారికి. జోషయేత్ సంధించవలను. సర్వకర్మాని అన్ని కర్మలను. విద్వాన్ విద్వాంసుడు. యుక్త నెలకొని సమాచరణ చేస్తూ. కనుక కర్మఫలములందు ఆసక్తులైన అజ్ఞానుల మనస్సులు కలత చెందునట్లుగా విద్వాంసుడు వారిని కర్మను మానమని ప్రేరేపింపరాదు. అట్లు కాక అతడు భక్తిభావముతో కర్మను నరిస్తూ కృష్ణ చైతన్యమున క్రమముగా పురోభివృద్ధిని సాధించుటకై వారిని వివిధ కర్మలలో నెలకొల్పవలెను. భాష్యము. వేదైచ సర్వైరహమేవ వేద్య. భగవద్గీత 15:15. ఇదే సమస్త వైదిక కర్మల ఉద్దేశ్యము. వేదములలో తెలుపబడిన సమస్త కర్మలు మరియు యజ్ఞములు లౌకిక కర్మల నిర్దేశాలతో పాటుగా ప్రతిదీ జీవిత పరమ లక్ష్యమైన శ్రీకృష్ణ భగవానుని అవగాహన కొరకై ఉద్దేశించబడినవి. కానీ బద్ధజీవులు ఇంద్రియ భోగమును మించి మరే ఇతర దానిని ఎరుగకపోవుట చేత వారట్టి ప్రయోజనమును ఆశించి వేదాధ్యయనము చేస్తుందురు. ఏమైనను వేద కర్మల ద్వారా నియమించబడిన కామ్యకర్మలు మరియు ఇంద్రియ భోగములచే మానవుడు క్రమముగా కృష్ణ చైతన్య స్థితికి ఉద్ధరించబడును. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు ఇతరుల కర్మలను లేదా అవగాహనకు కలత కలిగించకుండా అతడు తన కర్మఫలములన్నింటినీ కృష్ణ సేవకు ఏ విధముగా అర్పించవచ్చునో చూపే విధముగా కర్మలను ఆచరించవలెను. ఇంద్రియ భోగము కొరకై కర్మ చెయ్యు అజ్ఞాని కర్మను ఏ విధముగా ఆచరించవలనో నిజమునకు ఏ విధముగా నడుచుకోవలనో నేర్చుకునే విధముగా కృష్ణ చైతన్యవంతుడైన విద్వాంసుడు కర్మలను ఆచరించి చూపవలెను. అజ్ఞానిని అతని కర్మలలో కలతపరచరాదు. కానీ కొంత కృష్ణ చైతన్య భావన వృద్ధి చెందిన వ్యక్తిని ఇతర వైదిక విధానముల కొరకు ఎదురు చూడకుండా నేరుగా భగవత్ సేవలో నెలకొల్పవలెను. అట్టి అదృష్టవంతునికి వైదిక కర్మలను అనుసరించనవసరమే ఉండదు. ఎందుకనగా విద్యుక్త ధర్మపాలన ద్వారా పొందు ఫలితములను అన్నింటినీ మానవుడు ప్రత్యక్ష కృష్ణ చైతన్యము ద్వారా సాధించగలుగును. 27వ శ్లోకము. ప్రకృతి క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. ప్రకృతి యొక్క క్రియమానాన్ని చేయబడు గుణైః గుణములచే కర్మాని కర్మలకు సర్వసహ అన్ని రకములైన అహంకార విమూఢ అహంకారముచే విమోహితుడై ఆత్మ జీవుడు కర్తను అహం నేను ఇతి అని మన్యతే భావించును. అహంకార ప్రభావముచే విమోహితుడయ్యే జీవాత్మ నిజమునకు ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తానే కర్తగా భావించును. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు భౌతిక వ్యక్తి ఇరువురును ఒకే విధముగా ఒకే స్థితిలో కర్మ చేస్తున్నట్లుగా కనిపించును. కానీ నిజమునకు వారి స్థితుల నడుమ మిక్కిలి భేదము కనిపించును. భౌతిక భావనలోని వ్యక్తి అహంకారముతో తానే అన్నింటికి కర్తనని విశ్వసించును. దేహరచన పరమపురుషుని పర్యవేక్షణలో వర్తించు భౌతిక ప్రకృతి చేతనే ఉత్పాదించబడినదని అతడు ఎరుగడు. భౌతికవాది చివరకు తాను శ్రీకృష్ణుని నియంత్రణలోనే ఉంటిననే జ్ఞానమును కలిగి ఉండడు. అహంకారముతో నిండిన వ్యక్తి తాను స్వతంత్రముగా వర్తిస్తున్నట్లు భావించును. అది అతని అజ్ఞానమునకు చిహ్నము. అటువంటి వ్యక్తి స్థూల భౌతిక మరియు సూక్ష్మదేహములు రెండును భగవంతుని ఆదేశానుసారమే ప్రకృతి చేత సృష్టించబడినవని మరియు అతని దైహిక
మరియు మానసిక కర్మలన్నీ కృష్ణ చైతన్యమును కలిగి శ్రీకృష్ణ భగవానుని సేవలో వినియోగించబడవలనని అతడెరుగడు. అజ్ఞాని ఎంతో కాలముగా తన ఇంద్రియములను ఇంద్రియ భోగ కార్యములలో దుర్వినియోగపరచుట చేత అతడిని దేవాదిదేవుడు హృషికేశుడు లేక భౌతిక దేహములోని ఇంద్రియములకు ప్రభువుగా విస్మరించును. ఎందుకంటే ఇంద్రియ భోగములో ఇంద్రియములను చిరకాలముగా దుర్వినియోగపరచుట చేత నిజమునకు అతడు అహంకారముచే విమోహితుడయ్యను. అట్టి వ్యక్తి శ్రీకృష్ణునితో తనకు గల నిత్య సంబంధమును విస్మరింపజేయు అహంకారముచే తప్పక మోహితుడగును. 28వ శ్లోకము. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణగుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే. తత్వవిత్ పరతత్వమును ఎరిగినవాడు. తూ కాని మహాబాహో ఓ మహాబాహువులు కలవాడా. గుణకర్మ భౌతిక ప్రభావముకు లోబడిన వివిధ కర్మలు. విభాగయోహ భేదములు. గుణాహ ఇంద్రియములు. గుణేషు ఇంద్రియ భాగములలో వర్తంతే నడుచుకొనును. ఇతి అని మత్వా భావించి నా సజ్జతే ఆసక్తుడు కాడు. ఓ మహాబాహో పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకు కామ్యకర్మలకు నడుమగల భేదమును పూర్తిగా ఎరిగి ఇంద్రియములలోను మరియు ఇంద్రియ భోగములలోనూ నెలకొనడు. భాష్యము. పరతత్వమును ఎరిగినవాడు భౌతిక సంపర్కములో తన హేయస్థితిని గుర్తించగలుగును. తాను దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని అంశనని మరియు భౌతిక జగత్తులో తాను స్థితిని కలిగి ఉండకూడదని అతడెరుగును. అతడు సచ్చిదానంద జ్ఞానస్వరూపుడైన భగవంతుని అంశగా తన నిజస్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవిత భావనలో చిక్కుకొనినో గ్రహించగలుగును. నిజమునకు శుద్ధ స్థితిలో అతడు తన కర్మలనన్నింటినీ శ్రీకృష్ణ భగవానునకు భక్తియుక్త సేవగా చేయవలెను. కనుకనే అతడు కృష్ణ చైతన్య కర్మలలో నెలకొని సమయానుసారముగా మరియు తాత్కాలికములైన భౌతిక ఇంద్రియ కర్మల పట్ల సహజముగానే అనాసక్తుడగును. అట్టి వ్యక్తి తన భౌతిక బద్ధస్థితి పూర్తిగా భగవంతుని అధీనములోనే కలదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మ ఫలముల చేత కలత చెందడు. పైగా వాటిని అతడు భగవంతుని అనుగ్రహముగా భావించును. బ్రహ్మము పరమాత్మ భగవానుడను మూడు తత్వములుగా పరతత్వమును ఎరిగిన వాడు శ్రీమద్ భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయము 11వ శ్లోకము ప్రకారము తత్వవిత్ అనబడును. ఎందుకనగా దేవాదిదేవుని సంబంధములో తన నిజస్వరూప స్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును. 29వ శ్లోకము. ప్రకృతిర్గుణ సంహూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృష్ణ విధో మందాన్ కృష్ణ విన్న విచాలయేత్. ప్రకృతే భౌతిక ప్రకృతి యొక్క గుణములచే సమూఢాః భౌతిక కర్మలలో తాన్ వారిని అకృష్ణ విధ అల్పజ్ఞానము కలిగిన జనులు మందాన ఆత్మానుభూతిని గ్రహించుటలో సోమరులైన వారిని కృష్ణవిత్ యథార్థ జ్ఞానవంతుడు నా విచాలయేత్ కలత పెట్టకూడదు. భౌతిక ప్రకృతి గుణములచే మోహితులైన అజ్ఞానులు భౌతిక కర్మలలోనే పూర్తిగా ఆసక్తులై ఉందరు. కానీ కర్త యొక్క అజ్ఞాన కారణమున ఆ కర్మలు అధమములైన జ్ఞానవంతుడు వారిని కలత పెట్టరాదు. భాష్యము. అజ్ఞానులైన వ్యక్తులు స్థూల భౌతిక భావనతో తాదాత్మ్యము చెంది భౌతిక ఉపాధుల భావనలో మునిగి ఉందరు. ఈ దేహము భౌతిక ప్రకృతివరము. అట్టి దేహాత్మబుద్ధి కలిగిన వాడు మంధుడు లేదా ఆత్మావగాహన లేని సోమరిగా పిలువబడును. అజ్ఞానులు దేహమునే ఆత్మగా భావించుదురు.
అటువంటి వ్యక్తులు దేహముకు సంబంధించిన వారిని బంధువులుగా భావిస్తూ జన్మించిన ప్రదేశమును పూజనీయ స్థానముగా మతధర్మ కార్యములనే సర్వస్వముగా భావించుదురు. సామాజిక సేవ, జాతీయ భావము, పరహితమును వాంఛించుట అనేవి అట్టి భౌతిక భావనాపరుల ఉపాధులతో కూడిన కొన్ని కార్యకలాపాలు. అట్టి ఉపాధుల భావనలో వారు ఎల్లప్పుడూ భౌతిక జగత్తులో మునిగి ఉందరు. వారు ఆధ్యాత్మిక అనుభూతిని మిథ్యగా భావించుట చేత వారు దానిలో ఆసక్తిని కనబరచరు. అయినను ఆధ్యాత్మిక జీవితములో జ్ఞాన వికాసము చెందిన వారు అట్టి భౌతిక కార్యనిమగ్నులైన వ్యక్తులను కలతపెట్టక తమ ఆధ్యాత్మిక కార్యక్రమములను ప్రశాంతముగా కొనసాగించుకునుటయే మేలు. అట్టి మోహగ్రస్తులైన మానవులను అహింస మరియు భౌతిక ఉపకార కార్యముల వంటి ప్రాథమిక నీతి సూత్రాలలో నెలకొల్పవచ్చును. అజ్ఞానులైన వ్యక్తులు కృష్ణ చైతన్యములోని కర్మలను అభినందించలేరు. కనుక అట్టివారిని కలతపెట్టి విలువైన కాలమును వృధాపరచరాదని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఆదేశిస్తుండెను. కానీ భగవంతుని ఉద్దేశముని ఎరిగిన వారగుట చేత భగవద్భక్తులు భగవంతుని కంటెనూ అధికమైన దయను కలిగి ఉందురు. ఎందుకనగా వారు భగవంతుని ఉద్దేశమును ఎరుగుదురు. కనుకనే వారు అజ్ఞానుల దగ్గరకు వెళ్ళి వారికి ఎంతో అవసరమైన కృష్ణ చైతన్య కార్యములలో నెలకొల్పుటకు యత్నించుట వంటి అన్ని రకముల కష్ట నష్టములను అనుభవించుటకు అంగీకరించుదురు.